నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రియా కౌశిక్. ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ హరీష్ తెనేటి ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే. So, how to build a relationship, a perfect, positive relationship with husband and again, husband or wife, whoever it may be, ఎవరైనా after సరే. కొన్ని రోజుల తర్వాత యా ఆ ఫస్ట్ స్టెప్ అనేది తీసుకోవడం కొంతమందికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. యునో ఈ టాపిక్ నేను స్టార్ట్ చేశాను ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు అన్ని ప్రాబ్లమ్స్ కవర్ చేద్దామని. సో ఒకటే వీడియోలో వన్ స్టాప్ సొల్యూషన్ కాబట్టి ఒక్కసారిగా నేను మిమ్మల్ని అన్ని లైన్గా అడుగుతూ ఉన్నాను. సో హౌ టు ఫాల్ ఇన్ లవ్ అగైన్ విత్ ద సేమ్ పర్సన్ అనేది కొంతమందికి చాలా డిఫికల్ట్ టాస్క్ ఉంటుంది. కానీ అది ఎలా స్టార్ట్ చేయాలని అంటారు? యా చాలా ఇంపార్టెంట్. ఒక దానిలో చెప్పలేకపోయినా మనం విల్ డూ ఎపిసోడ్స్ ఆన్ దిస్. అందులో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఒక వ్యక్తిని ఒకప్పుడు ప్రేమించి ఇప్పుడు ప్రేమ రావట్లేదంటే మనం నెగిటివ్ సైడ్ చూస్తున్నాం. ప్రతి మనిషిలో నెగిటివ్ ఉంటుంది. ఆ నెగిటివ్స్తో వాళ్ళు పెరిగి బ్రతుకుతున్నారు. ఆ నెగిటివ్ని కరెక్ట్ చేద్దామని చూడకండి. సో ఫస్ట్ థింగ్, స్టార్ట్ అప్రిషియేటింగ్ ద పాజిటివ్స్. చెప్పడం అంత ఈజీ కాదు, బట్ డూ ఇట్. సెకండ్, ఎవరైనా నెగిటివ్ చెప్తే ఎవరికి నచ్చదు. మనం కూడా సరే ఇంట్లో ఏదైనా సింపుల్ విషయం అయినా సరే నువ్వు ఇది కరెక్ట్ చేయట్లేదు అనగానే బాధేస్తుంది. ఖచ్చితంగా చెప్పే విధానం ఉంటుంది. చెప్పే విధానం కంటే ఇంకొంచెం స్టెప్ బ్యాక్ వెళ్ళి చెప్పకండి. ఒక వ్యక్తి చెడు దాంట్లో ఉన్నాడంటే యూ స్లోలీ చార్జ్ హిమ్ పాజిటివ్లీ, ఆటోమేటిక్ నెగిటివ్ జరిగిపోతుంది. అది ఒక ఇంపార్టెంట్ రూల్, ఎవరికైనా కీ. దట్ నువ్వు చెప్తే చెడు మారదు. ఒక పిల్లవాడికి ఆ డబ్బాలోంచి మాత్రం ముట్టుకోకు అంటే వాడు ఎప్పుడు అది తీసుకుందామా అనే దాంట్లో ఉంటాడు. ఇది హ్యూమన్ మైండ్ సెట్. నువ్వు చెడుని చెప్పద్దు, మంచిని పెంచు. ఓకే, సబ్ కాన్షియస్ గా అది రిజిస్టర్ అయిపోతుంది ఆ చెడే. ట్రూ అబ్సల్యూట్లీ అయిపోయి అది తెలియకుండా చేస్తా. నువ్వు రోజు ఇట్లా అంటున్నావు, ఓకే నీకు తెలియకుండా నేను తప్పించుకుని చేయగలుగుతాను, నా తెలివి ఇంకా ఎక్కువ తెలియకుండా చేపిస్తాను అనే దాంట్లోకి వెళ్తుంది. అందుకని ఇంక్రీజ్ ద పాజిటివ్. చెడు ఆటోమేటిక్గా లూజ్ అయిపోతుంది. అందుకే ఇంక్రీజ్ ద పాజిటివిటీ పెంచుకుంటూ వెళ్ళు. ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి, ఒకవేళ కనుక అట్లా మన ఇష్టమైన వ్యక్తితో మళ్ళీ ఇష్టపడాలి అంటే మాత్రం స్పెండ్ సాలిడ్ టైం వితౌట్ జడ్జింగ్. టైం స్పెండ్ చేసి ఒక మనిషిని ఓన్లీ మనిషిగా ఇష్టపడతాను అంటే రిటర్న్ ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్. ఇది ఒక గ్రేట్ స్టడీ జరిగింది. ఆ స్టడీలో ఒక వ్యక్తిని మనం ఎవరైనా అంతమాంతంగా ఇష్టపడుతున్నాడంటే ఏమై ఉంటుంది అంటే టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, దేర్ కంఫర్ట్. అంటే ఒక వ్యక్తిని మనం ఇష్టపడాలి అంటే వాళ్ళు ఇచ్చే కంఫర్ట్ మీద ఆధారపడి ఉంటుంది. నేను గనక కంఫర్టబుల్గా ఉంటే నన్ను ఇష్టపడేవాళ్ళు చాలామంది వస్తారు. నేను లోపల ఇన్సెక్యూర్డ్గా ఉంటే నాకు ఇన్సెక్యూర్డ్ పీపులే వస్తారు. సో అందుకని నేను లోపల నాకు ఎవరితో పనిలే, ఎవరి అవసరం లే, ఆయన మారిపోతే నేను ఆనందంగా ఉండను, వాడు తాగుడు మానేస్తే నేను హ్యాపీగా ఉండను, వాడిదో గెంతులేస్తే నేను హ్యాపీగా ఉండను. నేను హ్యాపీగా ఉన్నా నాతో. ఐ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ కంప్లైంట్స్. నేను సంతోషంగా ఉన్నాను. వాళ్ళు ఎవరు వచ్చినా నా ఆరాలోకి నేను సంతోషాన్ని గుంజేస్తాను, సంతోషంగా మార్చేస్తాను అని యూ బికమ్ పాజిటివ్. ఫస్ట్ థింగ్ కంఫర్ట్. యువర్ సెల్ఫ్ లోపల కంఫర్టబుల్ అయిపోండి. నో కంప్లైంట్స్. కంప్లైంట్ చిన్న ప్రాబ్లం ఉంటే వీఆర్ నాట్ కంఫర్టబుల్. ఎవరైనా కాసేపు కూర్చొని గమనించుకోండి. కళ్ళు మూసుకోగానే వీఆర్ నాట్ కంఫర్టబుల్ విత్ సమ్ థాట్స్ మనని కూర్చొనివ్వదు. ఓకే, సో బికమ్ కంఫర్టబుల్ విత్ యువర్ సెల్ఫ్. లెట్ ఎవ్రీథింగ్ గో అవే. దట్స్ ఓకే. ఉన్నాను, బ్రతుకున్నాను, మంచిగా అన్ని పని చేస్తున్నాయి, కాళ్ళు చేతులు బాగున్నాయి, నా పని నేను చేసుకోగలను, గుడ్. ఫస్ట్ థింగ్. ఓకే, సెకండ్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ సెన్స్ ఆఫ్ నీ నోటిలోంచి వచ్చే మాట గుచ్చుకోకుండా ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్. మంచిగా హర్టింగ్ అస్సలు మాట్లాడద్దు. ఎందుకంటే నువ్వు హర్ట్ చేసినంత మాత్రం అది ఇంకా దెబ్బ పెద్దదవుతుంది తప్పితే చిన్నదవ్వదు. జస్ట్ జోక్ అన్నాను నేను, జస్ట్ ఫర్ ఫన్. లేకపోతే గనుక లైట్ నువ్వు చేసావు కదా, చేసిందే చెప్పాను కదా, వెరీ రాంగ్. చేయకూడదు. ఓకే, అది కాపాడుకోవాలనుకుంటే. థర్డ్ వచ్చేసి, ఎవరినైనా గెలుచుకోవాలి అంటే ప్రిపేర్ దేర్ మైండ్. వాళ్ళ మైండ్ బాగుంటే నీ మాటలన్నీ విత్తనాల్లాగా వెళ్ళి చెట్లు అవుతాయి. రైట్. మైండ్ని ముందు దున్నాలి కరెక్ట్గా, అప్పుడు విత్తనం వేస్తే చెట్టు వస్తుంది. వాడు కాంక్రీట్ మైండ్లో ఉన్నప్పుడు నువ్వు ఏం చెప్పినా నువ్వు నసబెడుతున్నట్టే ఉంటుంది కానీ చెప్పినట్టు ఉండదు. సో ప్రిపేర్ దేర్ మైండ్ స్లోలీ.
ఇప్పుడు మా దగ్గరకు వచ్చిన వాళ్ళు 1-2 కౌన్సిలింగ్స్ 3 కౌన్సిలింగ్స్ ఏం నువ్వెవడివిరా మాకు చెప్పడానికి అనేటట్టు ఉంటారు. మా డిగ్రీలు ఇన్నున్నా నువ్వెవడివిరా వర్కౌట్ అవ్వదు. మాకు చెప్పడానికి అన్నట్టు. స్లోగా ఒక 4-5 సిట్టింగ్స్ వాళ్ళతో మంచి కూర్చొని మాట్లాడాక నేను ఒక 4 మెడిటేషన్లు చేయించాక అప్పుడు సెటిల్ అయ్యి సార్ చెప్పండి అనే స్టేజ్కి వస్తారు. అప్పుడు అసలు విషయం చెప్తాం. రైట్. అందుకనే ఎప్పుడు ప్రిపేర్ ద మైండ్ దెన్ విత్తనం. అంటే ప్రిపేర్ చేయడం అంటే ఎలా ప్రిపేర్ చేస్తారు? ప్రిపేర్ ఎలా చేస్తారు తెలుసా? ఫస్ట్ ఆ వైబ్లోనే తెలిసిపోద్ది. ఇప్పుడు నా మీద కంప్లైంట్ చేస్తుంది, ఏదో గొడవ వస్తుంది అని దే ఆర్ ఆల్వేస్ సర్చింగ్ ఫర్ ద ఫైట్. అవును, ఇంత మంచిగా ఉందంటే ఏదో ఒకటి ఉంది. అందుకని గివ్ ప్యూర్ లవ్. దట్ విల్ న్యాచురల్గా మైండ్లో వేవ్స్ అన్ని తగ్గించేస్తాయి. ప్యూర్ లవ్. నువ్వు ఏ తప్పన్నా చేసిరారా, నేను ఐఎమ్ దేర్ టు ప్రొటెక్ట్ యూ, నేను ఐఎమ్ హియర్ టు సపోర్ట్ యూ ఓన్లీ. ఆ ఒక్క పవర్ ఉంటుందండి, ఇంటర్నేషనల్ పవర్. అది వాళ్ళు తప్పు చేయడానికే భయపడచ్చు. ఇంత మంచి భార్యని, ఇంత మంచి భర్తని నేను మోసం చేయాలని ఎందుకు అనుకుంటున్నారా అనిపిస్తుంది. ఎందుకంటే ఏ తప్పు వాడిని మేము వెనక్కి గుంజి చూసినా ఆమె నాతో అట్లా బిహేవ్ చేసింది కాబట్టి నేను ఇట్లా ఏడిచానట్టు. అవును, ఉంటారు. మోస్ట్ ఆఫ్ ఇట్, అందరూ ఉండకపోవచ్చు, మీ కేసులో డిఫరెంట్ అయి ఉండొచ్చు, బట్ మ్యాక్సిమం అదే జరుగుతుంది. సో అందుకని ప్రిపేర్ దేర్ మైండ్ బై ప్యూర్ లవ్, గివ్ దెమ్ ప్యూర్ లవ్. అండ్ ఇలా చేస్తున్న దాంట్లో వేరే వాళ్ళ ఇంక్లూజన్ రానివ్వకండి. థర్డ్ పర్సన్ వచ్చి వాళ్ళు చేసేది చాలా ఘోరంగా ఉంటుంది. సో ఎవ్వరు ఏం మాట్లాడదు, నీ ఫ్యామిలీ ఇష్యూ నువ్వు తేల్చుకో, మాట్లాడుకో, ప్రశాంతంగా మాట్లాడుకో, మంచి కూర్చోబెట్టుకుని మాట్లాడుకో. ఓన్లీ ప్రేమ, లవ్ విల్ సాల్వ్ ప్రాబ్లమ్స్. ఆ ప్యూర్ లవ్ వచ్చిన రోజున నీకు టెక్స్ట్ మెసేజ్లో లవ్, హాయ్రా బేబీ, గుడ్ మార్నింగ్, ఈ లవ్వులు ఉండవు. ఆ లవ్వులు జరిగిపోతాయి పక్కకి. వాట్సాప్ యూనివర్సిటీ లవ్స్ పనికిరాదు. కొటేషన్లు బయట చెప్పాల్సిన పనే లేదు. అది బ్యూటీ. అది అర్థం కావడానికి టైం పడుతుంది చాలా, బట్ ప్లీజ్ డూ ఇట్. ట్రూ లవ్ అంటే కూడా ఇట్ ఈస్ నాట్ లైక్ ఎక్స్ప్రెసింగ్ విత్ యువర్ విత్ వర్డ్స్. ఇట్ హ్యాస్ టు కమ్ విత్ యువర్ యాక్షన్స్ అని అంటూ ఉంటారు కదా. సో ఆ ఫ్రీక్వెన్సీ తెలిసిపోవాలి. కానీ ఇట్ ఈస్ నాట్ లైక్ ఒకరిని ఇంప్రెస్ చేయడానికి ఏవో మాటలు మాట్లాడడం కానీ, లేకపోతే కనుక ఏమన్నా చేయడం కానీ, ఇలాంటివి కాదు కదా. యా, సో అందుకే నేను నెక్స్ట్ పాయింట్ చెప్పబోతున్నాను. దట్ ఇద్దరికిద్దరు జ్ఞానోదయాలు చేసుకోవద్దు. మంచితనం అంటే ఏంటో తెలుసా అని వీడు, అసలు మంచి హస్బెండ్ ఎలాగో తెలుసా అని వాడు. క్లాసులు పీక్కోవద్దు. అండ్ కంపారిజన్స్, అసలు క్లాసులు కంపారిజన్ వచ్చేస్తే ఆటోమేటిక్. ఒకళ్ళనొకళ్ళు అసలు ఆడదంటే ఎలా ఉండాలని వాడు, మగవాడంటే ఎలా ఉండాలని వీడు, ఇలా ఒకళ్ళనొకళ్ళు క్లాసులు పీక్కుంటారు. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కూర్చుని. అలా అవసరం లేదు. నువ్వు ఇద్దరికిద్దరు క్లాసులు పీక్కుంటుంటే గొడవే, అది ఫైటే. సో అందుకని అది అవాయిడ్ చేస్తే బాగుంటుంది. హోప్ఫుల్లీ ఇది ఒక పాజిటివ్ సెన్స్లో తీసుకుని ఎవరి లైఫ్ వాళ్ళని సెట్ చేసుకుంటే హెల్ప్ అవుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.